ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం ఫేస్ ప్యాక్. మన ఫేస్ నున్నగా మృదువుగా చాలా అందంగా కనిపించడం కోసం ఏం చేయాలి? ప్రతిరోజు మనం వంటగదిలో ఆ పని ఈ పని చేసి జిడ్డు పెట్టేసి మనం ఎంత శుభ్రం చేసుకున్నా ఎక్కడో అక్కడ జిడ్డుగా ఉండడం, ఫేస్ నిగారింపు లేకపోవడం ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి లేకుండా ఫేస్ నున్నగా మృదువుగా అందంగా కనిపించడానికి ఏం చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. కావలసింది శనగపిండి, అలాగే పసుపు, అలాగే పుల్లగా లేకుండా ఉన్న పెరుగు. ఇవి తీసుకోండి. ఇప్పుడు ఎవరి ఫేసుకు తగ్గట్లు వాళ్ళు శనగపిండి 2 స్పూన్లు అయితే 2 స్పూన్లు, లేదా 1 స్పూన్ అయితే 1 స్పూను, లేదా 3 స్పూన్లు అయితే 3 స్పూన్లు తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు తీసుకుంటున్నాను ఫేస్ ప్యాక్కి. తీసుకున్న తర్వాత కొంచెం ఇలా చిటికెడు పసుపు, మరి పసుపు ఎక్కువ వేయకూడదు, అలా చిటికెడు ఇలా తీసుకుని ఇలా 2 కలిపేయండి. పసుపు శనగపిండి కలిపేయండి. కలిపేసిన తర్వాత దానికి సరిపడా పెరుగు, పెరుగు పుల్లగా ఉండకూడదండి. తగినంత పెరుగు తీసుకుని మేగడ ఉన్నా పర్వాలేదండి, శుభ్రంగా కలిపేయండి. మీరు ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకుని చూడండి, ఎంత మృదువుగా ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలా రెడీ చేస్తాను నేనైతే ఫేస్ ప్యాక్. మనం ఇలాంటివి చేయడం వల్ల మన ఫేసు చాలా మృదువుగా అందంగా కనిపిస్తుంది. నల్ల మచ్చలు లాంటివి అలాంటివన్నీ ఏమీ ఉండవు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందల మనం డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. దానికంట అవి కెమికల్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకే తెలియకుండా స్కిన్కి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం బ్యూటీ పార్లర్లకి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలాగా మన ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తో ఇలాగా ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది చూడండి. ఈ ఫేస్ ప్యాక్ మనం ఫేస్కి పెట్టుకుని ఒక అరగంట ఉంచుకుని చల్లని నీళ్ళతో ఫేస్ క్లీన్ చేసుకున్నట్లయితే ఎంతో మృదువుగా అందంగా మన ఫేసు కనిపిస్తుంది. ఈ చిట్కా పాటించి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.